Hi friends, how are you? Welcome to Global English Channel. మా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అతి తక్కువ కాలంలో 100 సబ్స్క్రైబ్స్ క్రాస్ అయ్యాను. సో నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. వీడియో ఎండింగ్ వరకు ప్రతి ఒక్క వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ సబ్జెక్ట్లో ఎంతో కంటెంట్ ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ కంటెంట్ తోని ఒక పర్ఫెక్ట్ గ్రామర్ సబ్జెక్ట్ తోటి నేను మీ ముందుకు వస్తున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయగలరు, ఎంకరేజ్మెంట్ చేసి ఈ యొక్క ఛానల్ని ముందుకు నడిపించగలరని నేను కోరుకుంటున్నాను. సో నౌ లెట్ us కమ్ టు ద పాయింట్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అబౌట్ ద యాక్టివైజ్ ప్యాసివైజ్ గురించి నేర్చుకున్నాము. దేన్ని యాక్టివైజ్ అంటాము? యాక్టివైజ్ని హౌ టు కన్వర్ట్ ఇంటూ ప్యాసివైజ్ టాపిక్ నేర్చుకున్నాము ప్రీవియస్ క్లాస్లో. టుడే అబౌట్ ద రూల్స్ ఆఫ్ ద యాక్టివైజ్ టు చేంజ్ ఇంటూ ద ప్యాసివైజ్. ప్యాసివైజ్లోకి చేంజ్ అవ్వాలి అంటే యాక్టివైజ్ దానికి కావలసినటువంటి రూల్స్ ఏంటి? ఒక 5 రూల్స్ ఉన్నాయి, 5 టిప్స్ ఉన్నాయి. వీటిని మనము ఈ యొక్క క్లాస్లో పర్ఫెక్ట్గా బ్రీఫ్గా ఇంట్రడక్షన్ అనేది చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఛానల్లో మీకు ప్రతి ఒక్కటి కూడా నేను గ్రామటికల్ పార్ట్లో ఎవరైతే ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ అవుతున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది చాలా యూస్ఫుల్ ఉండేటువంటి టాపిక్. పార్ట్ బిలో కూడా చాలా యూజ్ ఉండేటువంటి పాయింట్స్ నేను ఈ యొక్క ఛానల్లో మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నౌ లెట్ us కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్. టాపిక్లోకి వచ్చినట్లయితే టుడే టాపిక్ ఈస్ రూల్స్ ఆఫ్ చేంజింగ్ యాక్టివైజ్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివైజ్ సెంటెన్సెస్. రూల్స్ ఆఫ్ చేంజింగ్ యాక్టివైజ్ సెంటెన్సెస్. రూల్స్ ఆఫ్ changing. What are the rules to change the activized sentences into passivized sentences? Passivized sentence లోకి activized sentence change అవ్వాలంటే కావాల్సినటువంటి రూల్స్ ఏంటి? ఓకే రైట్, 5 రూల్స్ ఇచ్చాను. అందులో ఫస్ట్ వన్, అమాంగ్ దీస్ 5 రూల్స్, ఫస్ట్ వన్ ఈస్ ఫైండ్ అవుట్ ద సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివైజ్ సెంటెన్స్. ఫస్ట్ మనము ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు అందులో మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ద సబ్జెక్ట్, నెక్స్ట్ వెర్బ్, ఆల్సో ఆబ్జెక్ట్. ఈ మూడింటిని యాక్టివైజ్ మనము తీసుకున్నటువంటి యాక్టివైజ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ని, వెర్బ్ని, ఆబ్జెక్ట్ని మూడింటిని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. నెక్స్ట్ వన్ ఈస్ keep the object of the activized sentence as subject of the passivized. ఇక్కడ చిన్న కన్ఫ్యూషన్. ఏమంటున్నారంటే కీప్ ద ఆబ్జెక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఒక ఫస్ట్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది యాక్టివైజ్లో. సో ఇక్కడ ప్యాసివైజ్లోకి చేంజ్ అయినప్పుడు యాక్టివైజ్ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ ఏ ప్లేస్కి వచ్చేస్తుంది? ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేస్తుంది. కీప్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివైజ్. ఆబ్జెక్ట్ యాక్టివైజ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఎందులోకి వచ్చేస్తుంది? ప్యాసివైజ్ లోకి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. యాజ్ సబ్జెక్ట్ ఆఫ్ ప్యాసివైజ్. ప్యాసివైజ్ సబ్జెక్టు ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ కి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సబ్జెక్ట్ కి బదులు ప్యాసివైజ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఫస్ట్ లోకి వచ్చేస్తుంది, సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద సెకండ్ రూల్. రైట్, డిడ్ యూ అండర్స్టాండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో యాక్టివైజ్ లో, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఎండింగ్ లో ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. అది స్టార్టింగ్ లోకి రావాలి, అంటే బిగినింగ్ లోకి రావాలి. యాక్టివైజ్ అనేది ప్యాసివైజ్ లోకి చేంజ్ అయినప్పుడు సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఆబ్జెక్ట్ అనేది వచ్చేసేయాలి. రైట్, దిస్ ఈస్ ద సెకండ్ రూల్. నెక్స్ట్, యూజ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్. ఏం వెర్బ్ ఫార్మ్స్ మనం ఏం యూజ్ చేయాలి? యాక్టివైజ్ ప్యాసివైజ్ లోకి చేంజ్ అయినప్పుడు మాత్రమే యాక్టివైజ్ అండ్ సెంటెన్స్ అనేది వెనెవర్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇంటూ ప్యాసివైజ్, దెన్ మనం యూజ్ చేయాల్సినటువంటి ఏంటి వెర్బ్ ఫార్మ్స్ ఏంటి అంటే యామ్,
ఈజ్ ఆర్. ఇవి ఎందులో ఉంటాయి? ప్రెజెన్స్ లో ఉన్నప్పుడు సింగులర్ లేదా ప్లూరల్ లో. పాస్ట్ యూజ్ ఏంటి? మళ్ళీ ఇవి సింగులర్స్. పాస్ట్ లో కూడా వాస్, వర్, బీయింగ్, బీన్. అంటే ఇవి సింగులర్ ప్రెజెంట్ ఆర్ పాస్ట్ వాట్ ఎవర్ మేబీ. వీటిని మనము ఈ వెర్బ్ ఫార్మ్స్ అనేవి ప్యాసివైజ్ లోకి, యాక్టివైజ్ సెంటెన్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇంటూ ప్యాసివైజ్. అది ఎప్పుడైతే ప్యాసివైజ్, వెన్ ఎవర్ యాక్టివైజ్ సెంటెన్స్ ఈస్ చేంజింగ్ ఇంటూ ప్యాసివైజ్, దెన్ వీ హ్యావ్ టు యూజ్ verbs. ఏంటి అవి? am, is, or, was, were, being, been, etc. Okay, right? These three rules. Next, fourth rule is make the subject of the activized sentence as an agent. ఏ విధంగా పనిచేస్తుంది? ఇది ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఏంటి? సబ్జెక్ట్ యాక్టివైజ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది? డూయర్ అని చెప్పాం కదా. సో సబ్జెక్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది. దట్ మీన్స్ యూజ్ బై సురేష్, అది అతని చేత యూజ్ చేయబడుతుంది, సురేష్ చేత, బై హిమ్, బై దెమ్ ఎట్సెట్రా. అక్కడ మనము ఏం యూజ్ చేస్తాము యాక్టివైజ్ లో? అది ఎప్పుడైతే whenever it is in the agent of the activize, అప్పుడు మనము ఏం యూజ్ చేయాలంటే బై అనేది యూజ్ చేయాలి. బై సురేష్ ఉన్నదాన్ని మనం బై హిమ్, బై దెమ్ అని మన ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు, ఎప్పుడు ప్యాసివైజ్ లోకి చేంజ్ అయినప్పుడు ఇది యూజ్ చేస్తాము. బట్ సమ్ టైమ్స్ వీ కెన్ లీవ్ అవుట్ బై ఎక్స్ప్రెషన్. కొన్నిసార్లు మనము ఈ బై అనేటువంటి వర్డ్ అతని చేత, బై మీన్స్ వాట్? అతని చేత. తెలుగులో అంటాము చేయి తోడం, తోన్ అని, డుమూవులు అని, విభక్తులు అని మనం చెప్పుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంగ్లీష్లో కూడా అది బై అనేటువంటి ఎక్స్ప్రెషన్ని మనము ఎలిమినేట్ చేసేస్తాము. ఇఫ్ వీ డు నాట్ వాంట్ టు సే హూ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్, ఇఫ్ వీ డు నాట్ వాంట్ టు సే, ఒకవేళ మనము కొన్నిసార్లు చెప్పకపోయినా ఏంటి? హూ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్, అప్పుడు మనము చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఈ బై అనేటువంటి ఎక్స్ప్రెషన్ని కూడా ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. వన్స్ అగైన్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్, మేక్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివైజ్ సెంటెన్స్, మేక్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివైజ్ సెంటెన్స్ యాజ్ అన్ ఏజెంట్. ఈ యాక్టివైజ్ సెంటెన్స్లో ఈ సబ్జెక్టు ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది, రైట్? దట్ మీన్స్ యూజ్ బై సురేష్, బై హిమ్, బై దెమ్ ఎట్సెట్రా. మనం అప్పుడు ఏం యూజ్ చేస్తూ ఉంటాము? బై అనేటువంటి బైని మనము యూజ్ చేస్తాం ఎక్స్ప్రెషన్ని, రైట్? బై సురేష్, బై హిమ్, బై దెమ్ ఎట్సెట్రా. బట్ సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏమవుతుంది? వీ కెన్ లీవ్ అవుట్ బై ఎక్స్ప్రెషన్. కొన్నిసార్లు మనము ఈ బై ఎక్స్ప్రెషన్ని సమ్ టైమ్స్ ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇఫ్ వీ డు నాట్ వాంట్ టు సే హూ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్, మనకు బై అనేటువంటి వర్డ్ మనం ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తామో అప్పుడు మనము హూ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్ అని, ఎవరు అక్కడ ఏజెంట్ ఎవరు, యాక్షన్ చేసినటువంటి ఏజెంట్ ఎవరు అని చెప్పవలసిన అవసరం లేదు. ఈ బై అనేది ఎప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే అక్కడ హూ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్, అక్కడ యాక్షన్ చేసినటువంటి ఏజెంట్ ఎవరు అని అతని గురించి లేదా అది వాట్ ఎవర్ మేబీ దాని గురించి మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మాత్రమే బై అనేటువంటి వర్డ్ మనం యూజ్ చేస్తాము. లేకపోతే మనం ఎప్పుడే అది అవసరం లేదు అనుకుంటే బై అనే ఎక్స్ప్రెషన్ కూడా అవసరం లేదు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇన్ టు ప్యాసివైజ్డ్, రైట్? నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ యూజ్ కరెక్ట్ టెన్స్ ప్యాటర్న్. ఇక్కడ మనము ఏం యూజ్ చేయాలి? కరెక్ట్ టెన్స్ ప్యాటర్న్ అనేది యూజ్ చేయాలి. దట్ మీన్స్ if simple present tense is used in the activize, simple present tense ఎందులో యూజ్ చేస్తాము? యాక్టివైజ్ లో యూజ్ చేస్తే then simple present tense must be used in the passivize also. simple present tense మనము ఎప్పుడైతే యాక్టివైజ్ లో యూజ్ చేస్తామో అదే simple present tense passivize లో కూడా యూజ్ చేయాలి. is used in the activize. So the simple past tense must be used in the passivize and so on. Simple ఏమన్నాడు ఇక్కడ? సింపుల్ పాస్ట్ టెన్స్. whenever simple present tense ఇక్కడ చూడండి యూజ్ కరెక్ట్ టెన్స్ ప్యాటర్న్. ఇక్కడ మన కరెక్ట్ ప్యాటర్న్ యూజ్ చేయమంటున్నాడు. ఏంటంటే
That means if simple present tense is used in the activize, simple present tense మనము activize లో యూజ్ చేసినప్పుడు then simple present must be used in the passivize also. సేమ్ అదే మనం passivize లో యూజ్ చేయాలి. if simple past tense is used in the activize, the simple past tense must be used in the passivize and so on. యాక్టివైజ్ లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తామా, అదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్యాసివైజ్ లో యూజ్ చేయాలి. అలా కాదు సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసామా యాక్టివైజ్ లో, ప్యాసివైజ్ కి వచ్చినప్పుడు కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? రైట్, అర్థమైంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ మూడింటిని మనము డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడికి వస్తుంది? ద యాక్టివైజ్ సెంటెన్స్ ఈస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివైజ్ సెంటెన్స్ యాజ్ సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివైజ్. సబ్జెక్ట్ లోకి ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద నెంబర్ 2. నెక్స్ట్ యూజ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్. కొన్ని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ మనం యూజ్ చేయాలి. ఏంటంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీన్. రైట్. నెక్స్ట్, make the subject of the activize sentence as an agent. That means used by Suresh, by him, by them, etc. ఇప్పుడైతే మనకు యాక్టివైజ్ సెంటెన్స్ అనేది ఒక ఏజెంట్ లాగా యూజ్ అవుతుందో ఉపయోగించుకుంటున్నామో అప్పుడు బై అనేటువంటిది మనము యూజ్ చేస్తున్నాం. whenever this by is in the agent of the activize, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? బై యూజ్ చేస్తాము. బట్ సమ్ టైమ్స్ వీ కెన్ లీవ్ అవుట్ బై ఎక్స్ప్రెషన్. కొన్నిసార్లు బై ఎక్స్ప్రెషన్ కూడా మనం వదిలేస్తాము. ఇఫ్ వీ డు నాట్ వాంట్ టు సే హూ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్, ఎప్పుడైతే మనం చెప్పవలసిన అవసరం లేదు ఏజెంట్, హూ ఈజ్ ద ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్ అని అనుకుంటాము, అప్పుడు ఆ బై అనే ఎక్స్ప్రెషన్ కూడా మనము ఎలిమినేట్ చేస్తాము. నెక్స్ట్, మనము కరెక్ట్ ప్యాటర్న్ ని ఇందులో యూజ్ చేయాలి. వెనెవర్ యాక్టివైజ్ ఈజ్ చేంజింగ్ ఇంటూ ప్యాసివైజ్, అప్పుడు యాక్టివైజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ప్యాసివైజ్ కూడా సింపుల్ ప్రెజెంట్ లో రాయాలి. అలా కాదు, సింపుల్ పాస్ట్ లో ఉన్నదనుకోండి యాక్టివైజ్, ప్యాసివైజ్ కూడా సింపుల్ పాస్ట్ లో రాయాలి. అంటే ఈ ప్యాటర్న్ అనేది యాక్టివైజ్ ఎందులో ఉంటే ఏ ప్యాటర్న్ లో ఉంటే ప్యాసివైజ్ కూడా అదే ప్యాటర్న్ లో వస్తుంది. రైట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యాక్టివైజ్ ఏ టెన్స్ లో ఉంటే ప్యాసివైజ్ అదే టెన్స్ లో ఉండాలని చెప్పాము. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, యాక్టివైజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సేమ్ యాక్టివైజ్ లో ఏ విధంగా రాయాలి, ఇదే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ప్యాసివైజ్ లో ఏ విధంగా రాయాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. ఎవ్రీబడి లైక్స్ దిలీప్. స్మాల్ ఎగ్జాంపుల్. ఎవ్రీబడి, ఇది ఎందులో ఉంది? సింపుల్ ప్రెజెంట్, సింపుల్ గా ఉంది. ఎవ్రీబడి లైక్స్ దిలీప్. సో ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీబడి, వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? ఎవ్రీబడి ఈస్ ద సబ్జెక్ట్. లైక్స్ వెర్బ్, సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ హియర్? దిలీప్. ఎందులో? సింగులర్ లో ఉంది, దిలీప్. వన్స్ అగైన్ అబ్జర్వ్ ఇట్. ఎవ్రీబడి ఈస్ ద సబ్జెక్ట్, likes is verb, Dilip is object, singular లో ఉంది ఆబ్జెక్ట్. రైట్. సో దీన్ని మనము ప్యాసివైజ్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఇది సేమ్ యాజ్ ఇస్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఏమన్నాము? సబ్జెక్ట్ ప్లేస్ లోకి ఆబ్జెక్ట్ వస్తుంది అని చెప్పాము. ఇక్కడ ఈ దిలీప్ అనేటువంటి ఆబ్జెక్ట్ ఎక్కడికి వచ్చేసింది? ఆబ్జెక్ట్ బికేమ్ సబ్జెక్ట్. ఈ దిలీప్ సబ్జెక్ట్ ఎక్కడికి వచ్చేసింది? ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. సో దిస్ ఆబ్జెక్ట్ బికేమ్ నౌ సబ్జెక్ట్. రైట్. సో దిలీప్ ఈజ్ లైక్డ్. ఈజ్ లైక్ ఏంటి? వర్బ్ బి పాస్ట్ పార్టిసిపుల్, లైక్ అనేటువంటి పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేసాము. ఆల్సో వర్బ్ బి ఫామ్ యూజ్ చేసాము. ఏంటది? ఈజ్. రైట్. నెక్స్ట్, బై ఎవ్రీబడి. ఇక్కడ ఏజెంట్ ఏంటి? బై యూజ్ చేసాం కదా. బై ఎవ్రీబడి, సబ్జెక్ట్ ఎక్కడికి వచ్చేసింది? ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఎవ్రీబడి అనేది ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము? ఇక్కడ ఏజెంట్ ఉన్నది కాబట్టి బై అనేది యూజ్ చేసాము. ఈ విధంగా మనము టెన్స్ సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే సింపుల్ ప్రెజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంటే పాస్ట్ పార్టిసిపుల్, ఇంకా ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉన్న మన యాక్టివైజ్ అనేది ఏ ఫామ్ లో ఉంటే ప్యాసివైజ్ కూడా అదే టెన్స్ లో ఉంటుంది. యాక్టివైజ్ ఉన్నటువంటి టెన్స్ ఏ ప్యాటర్న్ అయితే ఉందో ప్యాసివైజ్ కూడా అదే టెన్స్ ప్యాటర్న్ లో
ఉంటుంది. ఓకేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్